నెలలో శ్రావణ మాసం వచ్చింది కదా. సో మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. సో మా వరలక్ష్మి అమ్మవారికి డెకరేషన్ ఎలా చేశాను అండ్ బ్యాక్డ్రాప్ సెటప్ ఎలా చేశాను, పూజ ఎలా చేసుకున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడాల్సి ఉంటుంది. సో చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్గా నేను యాడ్ చేసి ఒక బ్లాగ్ అయితే చేశాను. అండ్ మీకు నా ఛానల్లో మొత్తం ఓవరాల్గా లైక్ ట్రావెల్ వీడియోస్, నా హోమ్ డెకరేటింగ్, ఆర్గనైజింగ్ ఇలాంటివన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో తప్పకుండా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, నా ఛానల్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలని అనుకుంటే పక్కన బెల్ నోటిఫికేషన్ నొక్కండి. సో ఇప్పుడైతే వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఈసారి August 15 కూడా రావడం వల్ల సో మంచిగా ముందర రోజు డెకరేట్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అండ్ మేము గుడికి మల్కాపూర్కి వెళ్ళి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో అక్కడైతే హోల్సేల్ కాబట్టి తక్కువకి దొరుకుతాయి. సో ఎక్కువ తీసుకుని మంచిగా డెకరేట్ చేద్దాం అనుకున్నా. సో ఇక్కడ ఒక్కొక్క కేజీ లైక్ 200-300 పడింది. అండ్ కమలంపు ఒకటి 40 రూపీస్ అలా పడింది అనమాట. సో నాకైతే రీజనబుల్ అని అనిపించింది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ కిటికీ ప్లేస్లో డెకరేట్ చేద్దామని అనుకున్నాను. సో మాకు కిటికీకి ఇలాగా 2 కర్టెన్ రాడ్స్ లాగా పెట్టించాను అనమాట. సో లోపల కర్టెన్ రాడ్కి ఇలా క్లాత్ లా పెట్టి బయట రాడ్కి ఏమో ఇలాగ పూదండలాగా ఆర్టిఫిషియల్వి పెడదామని. సో ఒరిజినల్ పువ్వులు అవన్నీ కూడా రేపు చేద్దామని జస్ట్ ఆర్టిఫిషియల్వి మాత్రం డెకరేట్ చేసి నైటే పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ కిందనేమో మా సెంటర్ టేబుల్ తర్వాత ఇంకొక పీట పెట్టి మా ముగ్గున్న క్లాత్నే యూస్ చేసి ఇక్కడ నేను డెకరేషన్కి పెట్టేద్దాము. అండ్ పైన ఏమో అమ్మవారిని పెట్టేద్దాము అని అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నేను అమ్మవారికి శారీ కట్టాను. సో కిందనేమో ఒక బిందె పెట్టి తర్వాత పైనేమో ఇత్తడి కలసం మీద పెట్టాను అనమాట దేవుణ్ణి. నేనైతే ఎలా చేశానని చూపించలే, ఎందుకంటే నేను కూడా లైక్ వితికా షేరు గారు ఉన్నారు కదా. సో వాళ్ళది లాస్ట్ ఇయర్ వీడియో బాగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉందనమాట. సో సేమ్ అదే వీడియోని ఫాలో అయితే నేను చేశాను. సో ఈ మధ్య లైక్ అందరూ డెకరేషన్ బాగా చేస్తున్నారని ఈసారి ఎలాగైనా కష్టపడి చేద్దామని డిసైడ్ అయి చేస్తున్నాను అనమాట. కొంచెం బాగుంది, ముచ్చటగా ఉంది కూడా అమ్మవారిని చూడడానికి కూడా చేస్తుండగా. సో ఫైనల్లీ డెకరేషన్ ముందర రోజు రాత్రి లైక్ ఆర్టిఫిషియల్ వాటితో అండ్ కొంచెం నగలు అవన్నీ పెట్టేసి సెట్ చేసేసాను అనమాట. అమ్మవారి ఫేస్ అవన్నీ కూడా. కలసాన్ని ఇంకా రెడీ చేయలేదు, ఎందుకంటే అప్పుడు పూజ టైంలో నేను కలసం రెడీ చేస్తాను. అండ్ ఆ ముందర రోజే లైక్ పువ్వులు ఎలాగో ఉన్నాయి కదా అని పువ్వు రేకలతో ఇలాగ సింపుల్గా ముగ్గు పెట్టేసామన్నమాట. అండ్ డోర్కి కూడా తోరణాలన్నీ వేసేసాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో కమలం పువ్వు అన్నీ కూడా బాగా విరుచుకున్నాయి అనమాట. సో మొగ్గలుగా తీసుకుని సో అవన్నీ కూడా ఇలా చేతి పక్కకి అమ్మవారి పక్క చేతితో పట్టుకున్నట్టుగా అలా పెట్టేసి మిగతా పువ్వులు తర్వాత పూజకు సామాగ్రి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదాలు అయితే చేస్తున్నాను. సో ప్రసాదాలు చేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే తోరణాలు అవన్నీ కట్టేసుకుంటున్నాను. అండ్ కలసం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. సో ఆ మెయిన్ డీటెయిల్ విధానం పూజ అయితే నేను తెలుగు అని యూట్యూబ్ ఛానల్లో ఒక పూజారి చెప్పిస్తారనమాట. సో నేను పెళ్ళైన కొత్తలో నుంచి అదే వీడియోని ఫాలో అవుతున్నాను. సో ఆ వీడియో లింక్ ఎవరికైనా కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, యాడ్ చేస్తాను, మీకు కూడా కమెంట్స్లో యాడ్ చేస్తాను. సో ఆ వీడియో చూశాక లైక్ చాలా తృప్తిగా ప్రశాంతంగా పూజ అవుతుంది. అండ్ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ మంత్రాలు కూడా క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు వినిపించేటట్టు క్లియర్గా స్పష్టంగా చెప్తారన్నమాట. సో మనకి ఆ పూజ అయ్యాక లైక్ తృప్తిగా మనం ఫుల్గా చేసాము అని ఒక తృప్తి అయితే మనకు కలుగుతుంది. సో నాకైతే ఆ వీడియో చాలా ఇష్టం. లైక్ ఇప్పటి వరకు లైక్ 5-6 ఏళ్ళు చేశాను. నేనైతే ఎప్పుడు అదే వీడియోనే ఫాలో అవుతున్నాను అనమాట. ఇప్పటికైతే ఇంకా పూజ అయిపోయి వచ్చింది. లాస్ట్లో లైక్ లక్ష్మీ అష్టోత్తరం చేస్తారు 108. దాని తర్వాత కదా ఇంకా తర్వాత ప్రసాదం పెట్టి దీపం పెట్టడమే అనమాట.
ఈసారి అరిటాకులో ప్రసాదం ఇచ్చాను అనమాట. సో ఎందుకంటే లైక్ నాకు ఎప్పుడు దేవుడికి లైక్ మనం డైరెక్ట్గా వడ్డించిన ఫీలింగ్ వస్తుంది అనమాట అరిటాకులో ప్రసాదం పెడితే. సో అందుకు ఈసారి ట్రై చేద్దాము అని చెప్పి అరిటాకులో ప్రసాదం పెట్టాను. నేను 9 రకాల ప్రసాదం చేశాను. అన్ని పిండి వంటలు చేయలేను ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ అంతా కూడా కనెక్ట్ అవ్వాలి. సో అందుకని ప్రతిసారి లైక్ అన్నంలోనే లైక్ 5 రకాలు అయిపోతాయి అన్నమాట. పులగం, పులిహార, దద్దోజనం, పరవన్నం, కట్ పొంగలి, కేసరి, రవ్వ లడ్డు, తర్వాత ఫ్రూట్ సలాడ్, తర్వాత శనగలు ఎలాగో నానపెడతాం కదా, సో అది పోపు వేసేసి అది ఒక ప్రసాదం చేస్తాను. సో ఇలాగ 9 రకాల ప్రసాదాలు చేసి పెడతాను అనమాట మోస్ట్లీ ఎవ్రీ ఇయర్. సో మా బాబు కరెక్ట్గా పూజ అయ్యే టైంకి ఇంకా లేచి దండం పెట్టుకున్నాడు. అండ్ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ దీపం పెట్టాలి కదా, సో దేవుడికే పెట్టిన అదే సారీని ఈవినింగ్కి కట్టేసుకుని తర్వాత నేను దీపం పెట్టేసి ఇంకా తాంబూలం ఇచ్చుకుంటాను అనమాట ఈవినింగ్. సో మళ్ళీ దేవుడికి దీపం వెలిగించి హారతి అవన్నీ ధూపం అవన్నీ పెట్టేసి తర్వాత తాంబూలం ఇచ్చుకుంటాను. ఇవి మా ఇంటికి తాంబూలం పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళతో కొన్ని పిక్స్ దిగాను. అండ్ నేను కూడా మిగతా వాళ్ళ ఇంటికి తాంబూలం పుచ్చుకోవడం కోసం వెళ్ళిన కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను. నేను తాంబూలంకి ముందర రోజే ప్రిపేర్ చేసేస్తాను. ఇలాగా లైక్ బ్లౌజ్ బీట్, 2 గాజులు, పసుపు కుంకుమ, 1 పాకెట్, తర్వాత ఫ్రూట్ ఒకటి పెట్టేసి బ్యాగ్లో ఆల్రెడీ పెట్టేస్తాను. అండ్ ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పూజ అంతా అయ్యాక అప్పుడు శనగలు ప్యాకెట్లో కట్టేసి శనగలు తర్వాత తమలపాకు పువ్వు పెట్టేస్తాను అన్నమాట. సో అలాగా తాంబూలం బ్యాగ్ రెడీ అయిపోయింది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకున్నా, లేకపోతే నాకు ఏమైనా ఫీడ్బ్యాక్, లేకపోతే ఏమైనా చిన్న చేంజెస్ ఏమైనా